ఏపీ లిక్కర్ కుంభకోణం మరోసారి తెర మీదకు అంశం మళ్ళీ రావడం జరిగింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డిని గతంలోనే ఈడీ ఎన్నోసార్లు విచారించడం జరిగింది. సిటీ విచారణకు హాజరు కావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో తన నివాసంలోకి ఈడీ విచారణకైతే రావడం జరిగింది. లోపలికి మనం విజువల్లో చూస్తున్నాం. విజయసాయిరెడ్డి ఇంట్లో గత ఉదయం సుమారు 8 గంటల నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా లోపల పలు అంశాల మీద అయితే విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. జూబ్లీస్లోని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ సోదరులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. విజయసాయిరెడ్డిని అధికారులు కొన్ని అంశాల మీద అయితే ప్రశ్నిస్తూనే ఉన్నారు. మద్యం ఏదైతే 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ కాలంలో మద్యం ఏదైతే పాలసీలో అవకతవకలు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అండ్ డబ్బులు మళ్లింపు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన ఈడీ అధికారులకు సంబంధించిన ఏవైతే ఆ మద్యం కుంభకోణం 2019 నుంచి 2024 వరకు సాగిన ఏదైతే మద్యం కుంభకోణం సంబంధించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ అంశంలో మనీ లాండరింగ్ కూడా జరిగింది. అందులో కొంత మేర కొన్ని వందల కోట్లు కొన్ని షెల్ కంపెనీస్ ద్వారా తారుమారయ్యాయి, వేరే కంపెనీలకు మార్చబడ్డాయి అంటూ కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఈ మేరకు గతంలో సిట్ విచారణకు రావడం జరిగింది. ఈడీ విచారణకు లోపలికి వెళ్ళి కొన్ని గంటల పాటు హాజరవడం జరిగింది విజయసాయిరెడ్డి. ఆ తర్వాత తన నివాసంలో కూడా ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. లోపల సుమారుగా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సుమారుగా 5 గంటలకు వస్తూ ఉంది. ఇంకా లోపల వీటికి సంబంధించిన షెల్ కంపెనీలకు సంబంధించిన అంశాలపై అయితే ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ మద్యం కుంభకోణం సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మాట్లాడిన ఆయన, షెల్ కంపెనీలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పిన ఆయన, సో ఇప్పుడు షెల్ కంపెనీలకు సంబంధించిన ఏవైనా ఆధారాలు, ఏవైనా పాయింట్స్ దొరుకుతాయనే నేపథ్యంలో లోపలైతే సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. పోలీసులు మొత్తం కూడా పహారా కాస్తూ ఉన్నారు. లోపల మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. మొత్తం అందరూ కూడా అధికారులు వారిని లాక్ చేయడం జరిగింది. అందరు అధికారులని మధ్య వీరందరినీ కూడా క్వశ్చనింగ్ చేస్తారు. మనం పోలీసులను గార్డ్స్ చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఈ ఇంట్లోంచి ఏ వస్తువు బయటికి వెళ్లకుండా, ఏ మనిషి బయటికి రాకుండా మొత్తం కూడా పోలీస్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ నివాసం అంతా చూస్తూ ఉన్నాం. సుమారుగా G+2 ఉన్న ఈ నివాసంలో మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఆయన ఇంట్లో అను కూడా సర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ షెల్ కంపెనీలు అంటే ఏవైతే ఉన్నాయో, కొన్ని కంపెనీల పేరు మీద డబ్బులు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆరా తీయడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయమై ఇటు మద్యం కుంభకోణం, ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. ఆ అంశాలపై అయితే ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆ డబ్బుని 100 కోట్లని ఎటు మలిచారు, ఎవరెవరి ఖాతాలోకి వెళ్ళాయి, మరి ఎవరికి ఇచ్చారు, వీళ్ళ పని అంశంపై అయితే ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా విండోస్ కావచ్చు, ఇవన్నీ కూడా లాక్ చేసి లోపల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఈ షెల్ కంపెనీలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు బయటకు వస్తాయా, షెల్ కంపెనీకి సంబంధించిన ఆధారాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానిపై అయితే ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బులు ఎవరి చేతులు మారాయి, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఎవరి హస్తం ఉంది, ముఖ్యంగా దివంగత ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఆస్తులు, ఇటు గతంలో కూడా పార్టీ సంబంధించిన వివరాలు అన్నీ కూడా విజయసాయిరెడ్డి చూసుకున్నాడు. మరి అప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్న సమయంలో కూడా ఇటు విజయసాయిరెడ్డి హస్తం ఉంది అని ఈడీ బలంగా చెప్తా ఉన్న నేపథ్యంలో మరి ఇటు విజయసాయిరెడ్డి మాత్రం నాకు ఏ సంబంధం లేదు అంటూ కూడా గతంలో ఈడీతో మాట్లాడడం జరిగింది. ఆ విచారణ ఎదుర్కొంటారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన వాహనం కూడా బయటే నిలిపివేసిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని గంటల పాటు విచారణ, సుమారుగా ఉదయం 8 గంటలకు సాగిన ఈ విచారణ ఏదైతే ఉందో సుమారు 5 గంటలకు పైగా విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పటికి కూడా ఎలాంటి ఆధారాలు బయట పెట్టబోతూ ఉంది ఈడీ. ఎందుకంటే లోపల ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఇటు ఈడీ కూడా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు కూడా విచారించడం జరిగింది. తర్వాత సిట్ విచారణకు రావడం జరిగింది. ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బయటకు వచ్చి. ఇప్పుడు ఈరోజు ఆయన ఇంట్లో సోదాలు జరుపుతూ ఉన్నారు. ఇంట్లో సోదాలలో మరి ఎలాంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయా, లేకపోతే ఎప్పటిలాగే రొటీన్ చెకప్లో మారిపోతూ ఉందా, ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్ అయితే రేజ్ అవుతా ఉంది. ఎందుకంటే ఈ కంపెనీలు ఏవైతే ఆయన పేరు మీద ఏవేవి కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంత అమౌంట్ ఇప్పుడు కుంభకోణం జరిగింది, ఈయన ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈ రెండు కూడా టాలీ చేయబోతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఈయన ఆస్తికి మించి ఏమైనా కనపడితే ఇది ఆ కుంభకోణం సంబంధించిన ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన ఆ మనీ డబ్బులు మీరు వేరే చిన్న చిన్న కంపెనీలు పెట్టి వాటి ద్వారా బిజినెస్ లాస్ చూపించి ఈ డబ్బునంతా కూడా ఆయన అకౌంట్లోకి మార్చుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ చేస్తారు. ఇలా ఎన్నో క్వశ్చన్స్కి ఈడీ దగ్గర ఉన్న క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ రాబోతుందా లేదా, లోపలైతే ఇప్పటికీ
క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆయన వెహికల్ దగ్గర ప్రజెంట్ ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన వెహికల్ కూడా ఇక్కడే నిలిచిపెట్టడం జరిగింది. లోపల విచారణ కొనసాగుతూ ఉంది. మరి ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు రాబోతా ఉన్నాయి? ఇటు ఈడీకి ఆ షెల్ కంపెనీకి సంబంధించిన గుట్టు రాబట్టడానికి ఈడీ అయితే ఎంతో ట్రై చేస్తూ ఉంది. ఇటు ఆ షెల్ కంపెనీల పేర్లు తెలుసుకొని ఆ లావాదేవీలు దాటి కంపెనీల వెనుకున్న ముసుగుదారుడు ఎవడు అనే అంశంపై అయితే ఈడీ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తి డబ్బుని రికవరీ చేయాలి అండ్ ఆ కంపెనీ ఆ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి, అస్తం అంతా బయట పెడతామంటూ కూడా ఈడీ పలుమార్లు చెప్తా ఉంది. మరి ఈరోజు విజయసాయిరెడ్డి ఇంట్లో జరుగుతున్న ఈ సోదాల్లో మరి ఎలాంటి విసిపోయే నిజాలు బయటకు రాబోతా ఉన్నాయి అనే దానిపై పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతా ఉంది. మరి చూడాలి ఈ విచారణ అనంతరం ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. ఇటు షెల్ కంపెనీకి సంబంధించిన వివరాలు కావచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో జరిగిన డబ్బు వివరాలు కావచ్చు, ఏమైనా బయటకు వస్తాయా, లేకపోతే గతంలో ఈడీ విచారణలో ఎలా అయితే కొనసాగింది, తర్వాత విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇలాగే కొనసాగుతుందా వేచి చూడాలి. మరి ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్.